ఇప్పుడు మనం గర్ల్స్ ట్రిప్స్కి అలా వెళ్ళొస్తాం కదా, వెళ్ళొచ్చాక అక్కడ నుండి ఫొటోస్, రీల్స్, వాట్సాప్ స్టేటస్లో కానీ రీల్స్లో కానీ అప్డేట్ చేశాక అప్పుడు వస్తారు ఈ సో కాల్డ్ గ్యాంగ్. వాళ్ళ మెసేజెస్ ఎలా ఉంటాయో తెలుసా? హే ఏంటి ట్రిప్కి వెళ్ళావా? అబ్బే లేదు, ఇంట్లోనే ఫోటో దిగి జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసా, క్యాప్షన్ రాసా కదా, కళ్ళు పోయా. హే పిక్స్ చూసా, ఏంటి ట్రిప్ పిక్స్లో బాగా తగ్గిపోయినట్టున్నావు. నిజం చెప్పు, ఏదో అడగాలంటే అడగాలని కాకపోతే నీకు ఇంతకుముందు రీల్స్లో ఏం తగ్గండి, ఓన్లీ ఆ వీకెండ్ ఆ ట్రిప్లోనే తగ్గిపోయినట్టు కనిపిస్తానా? యాక్చువల్గా నేను కూడా వచ్చేదాన్ని, కానీ కిడ్స్తో నాకు అవ్వదుగా. మీరు బాగానే వెళ్ళారు కిడ్స్ని వదిలేసి. ఎట్లా మనలో అనమాట. అసలు నిన్ను ఎవడు పిలిచాడు? మొత్తం ఇయర్ అంతా 365 డేస్లోంచి జస్ట్ 3 days మా కోసం మేము తీసుకుంటే మీరు బాగానే వెళ్ళారు అంట. ఆ ఎక్స్ప్రెషన్ చూడు. ఓ 3 days వెళ్ళారా? మేము యాక్చువల్గా ఎవ్రీ 3 monthsకి వెళ్తూనే ఉంటాం అనమాట. అవన్నీ ఎప్పుడో చూసేసాము, ఒకసారి కాదు 2 సార్లు చూసేసాము. ఆ ప్లేస్కి వెళ్ళారా, ఇక్కడికి వెళ్ళారా? ఓ వెళ్ళలేదా? అదే అది ఎక్స్పెన్సివ్ కదా, మీరు వెళ్ళుండరు. వెళ్ళుండాల్సింది, చాలా బాగుండేది, మస్ట్ ట్రై. మంచిది, గుడ్ ఫర్ యూ. ఇలాంటి వాళ్ళు ఏంటంటే నీకన్నా నేనేం తక్కువ తినలేదని మనకు జస్ట్ చూపించడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారనమాట. వాళ్ళు ఎన్నిసార్లు చూస్తే మనకెందుకు, నా మూమెంట్ ఇది అంతే. మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మీకు గట్స్ ఉంటే ఈ రీల్ వాళ్ళకి షేర్ చేయండి. నాకైతే గట్స్ లేవు, నేను ఎవరికి షేర్ చేయట్లేదు, అందుకే పోస్ట్ చేస్తున్నా.